స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జూలైలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. పంచాయతీతో పాటు మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని పూర్తి చేయడానికి సన్నద్ధమవుతోంది. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ల, కార్పొరేటర్ల పదవీకాలం ముగియడంతో కొన్ని నెలలుగా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అయితే ఆ స్థానాలకు ఎప్పటి నుంచో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలనుకున్నా అది ఇప్పటి వరకు జరగలేదు. దాంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీంతో స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ నేపథ్యంలో ఆలస్యం చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారు బాధ్యతను బీసీ డెడికేషన్ కమిషన్కు ప్రభుత్వం అప్పగించింది. గతంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈసారి ఆ బాధ్యతను డెడికేషన్ కమిషన్ కు రిజర్వేషన్ల బాధ్యతను అప్పగించారు. అయితే కమిషన్ కూడా ఆ పని పూర్తి చేసినట్లు సమాచారం. వార్డుల రిజర్వేషన్ బాధ్యత మాత్రం అధికారులకే అప్పగించింది. అది కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ బీసీ డెడికేషన్ కమిషన్ వేసింది. రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుల సర్వే చేసింది. బీసీల జనాభా లెక్కలను కమిషన్ సైతం ప్రభుత్వానికి అందజేసింది. దాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదించింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించింది. వీలు కాకపోతే పార్టీ పరంగా ఇస్తామని కూడా స్వయంగా సీఎం చెప్పారు. అయితే 42% రిజర్వేషన్ బిల్లును రాష్ట్రం అసెంబ్లీలో పెట్టి దాన్ని ఆమోదంపై కేంద్రానికి పంపించారు. ఇక సీఎం రేవంత్ నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో పంచాయతీ ఎన్నికలకు పంచాయతీరాజ్ శాఖ సన్నద్ధమైంది. ఓటరు జాబితాను, పంచాయతీల్లో వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా పూర్తి చేసింది. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్, ఎన్నికలకు సంబంధించి అవసరమైన సామగ్రి రెడీ చేశారు. ఇప్పటికే ఆర్ఓలు, పీఓలకు శిక్షణ సైతం ఇచ్చారు. వివిధ రాజకీయ పక్షాల నాయకులతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. రిజర్వేషన్లు ఖరారు చేస్తే త్వరలోనే మరోసారి అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మొత్తానికి జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 45 రోజుల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.